ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకున్నటలో మనకు ధైర్యము కలుగుతూ ఉన్నది. మనకు కలిగిన పరిస్థితుల నుంచి భయముతో, కలవరముతో ఎంతోమంది తమ దినచర్యలో ముందుకు వెళుతూ ఉంటారు. అమ్మో, ఈ దినచర్యలో నేను ఏ విధంగా ముందుకి కొనసాగాలి, ఎన్నో పరిష్కారాలు, ఎన్నో భారభరితమైన ఒత్తిడితో కూడిన మరి పరిస్థితులు నన్ను చుట్టుకొని ఉన్నవి అని ఎంతో కలవరముతో వారి దినచర్యను ప్రారంభిస్తారు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. నీవు ప్రతి దినము దేవునిలో ఆనందించాలి, నెమ్మది కలిగి నీ జీవిత దినాలు గడపాలి. ప్రియ దేవుని బిడ్డ, అది ఆయన వాక్కు ద్వారానే మనము పొందుకోగలం. కనుక ప్రతి ఉదయం ఆయన వాక్కు ద్వారా ప్రభు మనలను తట్టి లేపుతూ ఉండగా ఆయన వాక్కును ధ్యానిద్దాం రండి. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనమును చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు కదా, భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు, అవును, మీరు దేనినైతే వేడుకుంటూ ఉన్నారో అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతూ ఉన్నది అని దేవుని వాక్కు మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటిగా ఉండుట కంటే కూడా ఇద్దరు కూడి ఉండుట మేలు అని దేవుని వాక్యంలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి ఈ విధంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. మరి ప్రతి దినము కూడా మనము కుటుంబ ప్రార్థనను కలిగి ఉండాలి. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉదయకాలము, సాయంకాలము కూడా దేవుని సన్నిధిలో మోకరించి దేవునిని వేడుకొనినప్పుడు, అవును, భూమి మీద ఏదైతే ప్రభువుని వేడుకుంటామో పరలోకమందు అది ఆయన మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనము నమ్మి, అవును ప్రభువా, ఎంతోమంది అంటూ ఉంటారు, నేను తప్ప ఎవరు కూడా ప్రార్థించేవారు నాకు లేరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా నీ కుటుంబంలో నీకు కలిగిన బిడ్డలు లేక నీ యొక్క ఇరుగు పొరుగు ఎంతోమంది ఉంటూ ఉంటారు కదా. అలానే నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో, అవును ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు చదువుకుంటున్నట్లయితే నీ యొక్క చదువుకుంటున్న మరి నీ యొక్క క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా, అవును, దేవుడు అంటూ ఉన్నాడు, ఇద్దరు ఏకీభవించి భూమి మీద మీరు ఏదైతే అడుగుతారో, మీరు ఏదైతే బంధిస్తారో అది పరమందు బంధించబడుతున్నది. అవును, మీరు ఏదైతే విప్పుతారో అది పరమందు విప్పబడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, అది ఏ సమస్య అయినా కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అవును, ఇద్దరు కూడి ప్రార్థించుటలో ఒకవేళ నా భర్త సహకరించుడండి, నా భార్య సహకరించుదండి, అవును, నీ బిడ్డలు ఒకవేళ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలైనప్పటికీ కూడా వారితో కలిసి నీవు కూర్చొని ప్రార్థించే అనుభవాన్ని నీవు నేర్చుకున్నట్లయితే, అవును, నీ ప్రార్థన ఇంకా శక్తివంతంగా మారుతూ ఉంటుంది. ఎంతోమంది అంటూ ఉంటారు, ఒంటరి పోరాటం అండి, నేను తప్ప ఎవరు ప్రార్థించేవారు లేరండి అంటూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సహాయము ద్వారా నీవు, అవును, ఇద్దరు ఏకీభవించి ప్రార్థించే అనుభవంలో నీవు మనుషులను నీ కుటుంబీకులలోనే సంపాదించుకోగలవు. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఆయన నీ కొరతను ఎరిగి ఉన్న దేవుడు కనుక, అవును, ఇద్దరు ఏకీభవించి ప్రార్థించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఎన్నో విషయాల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉంటాం, ఎన్నో నెలలుగా ప్రార్థిస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, నా ప్రార్థన బలము సరిపోవట్లేదండి, అందుకే కుటుంబంలో ఇంకా కార్యాలు జరిగించబడటలేదు అని. అవును, అప్పుడు నీవు మరి ఇద్దరు ఏకీభవించి ప్రార్థించమని ప్రభు చెప్తూ ఉన్నాడు కదా. కనుక ఈ ఆజ్ఞకు లోబడి, అవును ప్రభువా, నాకు ఒక మంచి ప్రేయర్ పార్ట్నర్ని దయచేయి నాయనా అని నీ కుటుంబంలోనే దేవుడు నీకు అనుగ్రహించే విధముగా దేవుని సన్నిధిలో నీ కొరతను
నీ యొక్క అవసరతను పెట్టినప్పుడు ఆశ్చర్యరీతిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. తద్వారా దుష్టుని కార్యాలను నీవు జయించగలవు. తద్వారా నీ కుటుంబంలో గొప్ప కార్యాలను నీవు చూడగలవు. తద్వారా నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలను నీవు కనులారా చూచి ప్రభువుని మహిమపరచగలవు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటాను. అవును, ఎంతోమంది ఏకీభవించి ప్రార్థించరు, కానీ ఏకీభవించి మరి ఎన్నో విషయాలు వ్యర్థమైన వాటిని మాట్లాడుకోవడానికి సమయం ఇస్తారు. సహోదరి రా, ఏకీభవించి ప్రార్థిద్దాం, కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం, కొన్ని నిమిషాలు దేవుని మాటలను ధ్యానిద్దాం అని మరి చెప్పండి. ఎవరు కూడా ఏకీభవించరు. కానీ చూడండి, దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు అంటున్నాడు, సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటూ ఉన్నాడు. కనుక నీ కుటుంబం బాగుండాలన్నా, నీ పరిస్థితులు బాగుండాలన్నా, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, నీ ఆరోగ్యం బాగుండాలన్నా, నీ కుటుంబీకులు క్షేమస్థితిలో ఉండాలి అన్న 2 ఏకీభవించి ప్రార్థించే అనుభవాన్ని మనము నేర్చుకున్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా, చూడండి, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని ఆయన మనకు సెలవిస్తా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు మాట ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కొన్ని జటిలమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు. అయినా నీవు భయపడనవసరం లేదు. అవును, ఒకవేళ ఏకీభవించడానికి ఒక చిన్న బిడ్డతో కలిసి అయినా ఏకీభవించి ప్రార్థించడానికి నేర్చుకో. తద్వారా దేవుడు నీ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ పరిస్థితులను మార్చి ఆయన నీ జీవితంలో సమాధానమును, సంతృప్తిని నింపే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపి మనలను మనము తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభు, 2 ఏకీభవించి భూమి మీద ప్రార్థించినప్పుడు వారు భూమి మీద దేని నిమిత్తమైతే ప్రార్థిస్తారో అది పరలోకమందు నాయనా నీ ద్వారా వారికి అనుగ్రహించబడుతున్నదని నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది. అట్టి రీతిగానే ఈ లోకంలో ఎంతో మంది ప్రార్థించేవారు, అవును నా ఒక్కరి ప్రార్థన సరిపోవట్లేదు అని ఎంతగానో ఒకవేళ విసుగు చెంది ఉన్నారేమో. తండ్రి, ఈ దినమున నీవు నీ వాక్యము ద్వారా ప్రత్యక్షపరిచి ఉన్నావు. ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. 2గా కూడి నీ సన్నిధిలో ప్రార్థించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. 2గా కలిసి ప్రార్థించుటలో మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరమందు బంధించబడుతుంది. 2 కూడి ఏది ప్రార్థిస్తూ ఏది విప్పుతారో అది పరమందు విప్పబడుతూ ఉన్నది. అవును ప్రభువా, అట్టి రీతిగా నీ ఆజ్ఞకు లోబడి, నీ కట్టడలను అనుసరించి, నీ యందు విధేయత కలిగి విశ్వాసముతో ప్రార్థించి జటిలమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితుల నుంచి విడుదల పొంది, జయము పొంది నీకు మహిమను తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృప, నీ సమాధానం, నీ సంరక్షణ వారికి అనుగ్రహించమని, ప్రతి భారభరితమైన పరిస్థితుల నుంచి యేసు నామములో నీ బిడ్డలకి సమాధానమును, నెమ్మదిని, విడుదలను ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.